దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వీఆర్ డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణం, ఒక యువత కోసం అబ్బాయిలు ఎంతకు తెగిస్తున్నారో ఈ దుర్ఘటన చెప్తూ ఉంది. అవును, ఒకరినొకరు చంపేసుకునేంత వరకు వెళ్తోంది ఒక యువత కోసం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో దారుణం జరిగింది. సుహాస్ అనే యువకుడి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. స్నేహితులే సుహాస్ను హత్య చేసినట్లు సమాచారం అందుతోంది. యువతి వ్యవహారమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సుహాస్కు సికింద్రాబాద్కు చెందిన రాకేష్, నడిమిట్ల పరశురాం, రాజులతో పాటు మరొకరితో మంచి స్నేహం ఉంది. ఫ్రెండ్స్లోని ఒకరి గర్ల్ ఫ్రెండ్తో అసభ్యకరంగా సుహాస్ చాటింగ్ చేశాడు. సుహాస్ చాటింగ్. సుహాస్ వ్యవహారంపై తన బాయ్ ఫ్రెండ్కు కంప్లైంట్ చేసింది యువతి. గతంలో కూడా సుహాస్కు ఫ్రెండ్స్తో డబ్బు విషయంలో గొడవలు ఉన్నాయి. అమ్మాయి డబ్బు విషయాలు కావడంతో సుహాస్ హత్యకు ప్లాన్ అయింది. అర్ధరాత్రి సుహాస్ను ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లారు నలుగురు. పసుమామూల గ్రామ శివారులోకి తీసుకెళ్లి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. తప్పించుకునేందుకు 1/2 కిలోమీటర్ దూరం పరిగెట్టాడు సుహాస్. అయినా వెంటాడి ప్రైవేట్ పార్ట్ను నలిపేసి హత్య చేశారు. అనంతరం భౌతికాయాన్ని శ్మశాన వాటికలోని సిమెంట్ బెంచ్పై పడుకోబెట్టి పరారయ్యారు. రాకేష్, నడిమిట్ల పరశురాం, రాజులతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం సుహాస్ అనుమానాస్పద మృతి ఒకసారిగా సంచలనంగా మారింది. చూస్తున్నారు కదా, ఒక అమ్మాయి పట్ల వ్యవహరించిన తీరు ఎంతటి దారుణానికి దారితీస్తుందో. అండ్ ఈ స్టోరీకి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, ఇంతవరకు ఈ స్టోరీ విన్నారు కదా, మీరు చూసారు కదా, దీంట్లో తప్పెవరదు అనుకుంటున్నారు? మీరు మాట్లాడే ప్రయత్నించండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నించండి. పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఈ ఘటన పట్ల పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంది? ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి? ఇంకా ఎవరెవరి పాత్ర ఉందని చెప్పి పోలీసుల అనుమానం ఉంది? థ్యాంక్ యూ కృష్ణ. ఏదైతే రంగారెడ్డి జిల్లా పెద్దమరిపేటలో దారుణం జరిగింది. సుహాస్ అనే యువకుడికి సంబంధించి మృతి కేసులో ఏదైతే 2 రోజుల క్రితం జరిగిన ఈ సంగతికి సంబంధించి పోలీసులు అయితే చాలా లోతైన విచారణ జరిపిస్తున్నారు. సో సుహాస్ సంబంధించి ఏదైతే మర్డర్ జరిగిందో దగ్గరి స్నేహితులే, సుహాస్ క్లోజ్ ఫ్రెండ్స్ చేశారని చెప్పేసి కూడా ప్రాథమిక అంచనాకైతే వచ్చిన పరిస్థితి. ఏదైతే సుహాస్ వన్ ఆఫ్ ది ఫ్రెండ్ సంబంధించి గర్ల్ ఫ్రెండ్ తోని అసభ్యకరంగా చాటింగ్ చేశారని చెప్పేసి యువతికి సంబంధించి తన బాయ్ ఫ్రెండ్ చెప్పడంతో సో వివాదం అయితే పెద్దదని చెప్పొచ్చు. సో ఆ వివాదం సంబంధించి గర్ల్ ఫ్రెండ్ సంబంధించి ఇష్యూ, చాటింగ్ సంబంధించి తన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి హత్య చేశారని చెప్పేసి అయితే ప్రాథమిక అంచనాకైతే వస్తున్న పరిస్థితి. సో దాని సుహాస్ ఫ్రెండ్ సంబంధించి అయితే రాకేష్, నడిమిట్ల పరశురాం అయితే ప్రధానంగా ఈ మర్డర్ చేసినట్టయితే వాళ్ళకి ప్రాథమిక అంచనాకైతే పోలీసులు రావడం జరిగింది. సో గతంలో సుహాస్ ఫ్రెండ్ కి సంబంధించి కూడా డబ్బు విషయంలో గొడవలు ఉన్నట్టు, సో డబ్బు విషయమేనా లేకపోతే ఇంకా ఈ అమ్మాయికి సంబంధించిన విషయమా అనేది లోతైన విచారణ అయితే చేస్తున్నట్టు మనకైతే పోలీసులు చెప్తున్నారు. సో పసుమాముల గ్రామ శివార్లకు తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు. ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్ ని కూడా చూడకుండా కొట్టారంటే వాళ్ళంతా కసితో కొట్టారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అమ్మాయి ఇష్యూ ఉంది కాబట్టి ఇంత విచక్షణ రహితంగా కొట్టారని అయితే మనకు అర్థమవుతుంది. సో గతంలో కూడా సుహాస్ సంబంధించి ఫ్రెండ్స్ తో ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించిన గతంలో కొన్ని గొడవలు జరిగినట్టు కూడా మనకు సమాచారం ఉంది. సో ఫైనాన్షియల్ ఇష్యూసా లేకపోతే ఈ అమ్మాయి ఇష్యూ అని చెప్పేసి కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. సో చాలా దారుణంగా, అంటే దారుణంగా సుహాస్ డెడ్ బాడీ చూస్తుంటే కూడా మనకు తెలుస్తుంది ఎంత విచక్షణ రహితంగా కొట్టారనేది మనకైతే డెడ్ బాడీ చూస్తే అర్థమవుతుంది. సో అక్కడ మొత్తం విచక్షణ రహితంగా కొట్టిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. సో పోలీసులు అయితే ఇలా సీరియస్ అయితే విచారణ అయితే జరుగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా రంగారెడ్డి జిల్లా పెద్దంబరపేటలో దారుణం. సుహాస్ అనే యువకుడిని ఎంత దారుణంగా చంపేశారో ఆ విషయం తెలిసి గగురుపాటు గురవుతుంది. అయితే ఆ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. స్నేహితులే సుహాస్ను హత్య చేసినట్లు సమాచారం అందుతోంది. యువతి వ్యవహారమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సుహాస్కు సికింద్రాబాద్కు చెందిన రాకేష్, నడిమిట్ల పరశురాం, రాజులతో పాటు ఇంకొకరితో మంచి స్నేహం ఉంది. ఫ్రెండ్స్లోని ఒకటి గర్ల్ ఫ్రెండ్తో అసభ్యకరంగా సుహాస్ చాటింగ్ చేశాడు. ఇది ఇంతటి దారుణానికి దారితీస్తుంది. సుహాస్ వ్యవహారంపై తన బాయ్ ఫ్రెండ్కు కంప్లైంట్ చేసింది యువతి. ఇదిగో ఇక్కడి అసలైన టర్న్ తీసుకుంది. గతంలో కూడా సుహాస్కు ఫ్రెండ్స్తో డబ్బుల విషయంలో గొడవలు ఉన్నాయట. ఇంకే ఉంది, అమ్మాయి డబ్బు, ఈ 2 విషయాలు కలిసాయి.
దీంతో సుహాస్ హత్యకు ప్లాన్ చేశారు. అర్ధరాత్రి అయింది. సుహాస్ని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ నలుగురు పసుమామూలు గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. విచక్షణారహితంగా దాడి చేశారు. తప్పించుకునేందుకు ఏకంగా 1/2 కిలోమీటర్ దూరం పరుగులు తీశాడు సుహాస్. అయినా వెంటాడి సుహాస్ ప్రైవేట్ పార్ట్ని నలిపేసి హత్య చేశారు. అనంతరం భౌతికాయాన్ని శ్మశాన వాటికలోని సిమెంట్ బెంచ్పై పడుకోబెట్టి పారిపోయారు. రాకేష్, నడిమిట్ల పరశురాం, రాజులతో పాటు ఇంకొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం సుహాస్ అనుమానాస్పద మృతి స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. మీరు డిస్క్రిప్షన్ ఇస్ హైలీ. ఒకసారి విషయం